ధీరత బరుల నిందింపనేర్చితిగాని తిన్నగా నిను ప్రస్తుతింపనైతి. ధీరత పరుల నిందింపనేర్చితిగా ఆని తిన్నగా నిను ప్రస్తుతింపనైతి. పొరుగు కామినులందు బుద్ధి నిల్పితిగాని నిన్ను సంతతము ధ్యానింపనైతి. పొరుగు కామినులందు బుద్ధి నిల్పితిగాని నిన్ను సంతతము ధ్యానింపనైతి. బెరికి ముచ్చటలైన మురిసి వింటిని గాని ఎంచి నీ ఆలకించనైతి. బెరికి ముచ్చటలైన మురిసి వింటిని గాని ఎంచి నీ కథలాలకించనైతి. కౌతుకంబున పాతకము గడించితి గాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి. గౌతుకంబున పాతకము గడించితి గాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి. నవనిలో నేను జన్మించినందుకేమి సార్థకము కానరాదాయే స్వల్పమైనా. అవనిలో నేను జన్మించినందుకేమి సార్థకము కానరాదాయే స్వల్పమైనా. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ శతకంలోని 34వ పద్యాన్ని తెలుసుకున్నాము. అలాగే భావం. ఓ నరసింహ, ధైర్యముచే ఇతరులను నిందించినాను కానీ నిన్ను పొగడలేను. పరస్త్రీలయందు బుద్ధి నిలిపితిని కానీ నిన్ను సదా తలచనైతిని. ఇతరుల మాటలు సంతోషముతో వింటినే కానీ నీ కథలు ఆలకించనైతిని. సంతోషముతో పాపము గడించితినే గాని పుణ్యము గడింపనైతిని. నేను భూమిలో పుట్టినందుకు ఏమాత్రము ప్రయోజనము కనిపించదయ్యా. ధర్మపురిలో వెలసిల్లినటువంటి లక్ష్మీ నరసింహ, నీకివే నమస్కారములు తండ్రి. పాపములను పోగొట్టి దుష్టులను సంహరించే ఓ నరసింహ దురిత దూర అని కవి వాక్యంలో తెలుపుచున్నాడు. ఇతరులను నిందించడము, పరస్త్రీలయందు బుద్ధి నిల్పడము, ఎదుటివారి మాటలను వినడము, పాపము చేయడము, ఇవన్నీ కూడా చేయకూడదు అన్నటువంటి సందేశం ఇస్తూ కవి ఈ పద్యాన్ని తెలియజేశారు.